గీత సాక్షిగా మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 12 మినిట్స్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రివ్యూ నైట్ 11:30 చెప్తున్నా గైస్. బయట వర్షం పడుతుంది. చల్లటి గాలొస్తుంది. సూపర్ వెదర్. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. సరే ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే మూవీ స్టార్ట్ చేయటమే ఓలమ్మ ఓలయ్య మా మనిషి చనిపోయిందిరా అని స్టార్ట్ చేస్తారు. అక్కడైతే ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది గైస్. తన క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంది. తనైతే బిగ్ బాస్ 9 లో కూడా ఉన్నాడు. తన పేరైతే నాకు కరెక్ట్ గా తెలియదు కానీ ఉన్నాడు బిగ్ బాస్ 9 లో. ఈ పోలీస్ క్యారెక్టర్ గైస్ మూవీ స్టార్టింగ్ లో అయితే కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ఉంటది. తన క్యారెక్టర్ గైస్ స్టార్టింగ్ లో అయితే కొంచెం బాగుండి కొంచెం డిఫరెంట్ గా ఉంటది. కాకపోతే తన క్యారెక్టర్ మూవీలో చాలా తక్కువ సేపు ఉంటది. అసలు ఫస్ట్ హాఫ్ లో అయితే స్టార్టింగ్ లోనే ఉంటది. ఇంకా మనకి ఎక్కడ కనిపించడు అనమాట. డైరెక్ట్ సెకండ్ హాఫ్ లోనే కనిపిస్తాడు. సరే దీన్ని పక్కన పెడదాం. మూవీలో స్టోరీ ఏమైనా కొంచెం డిఫరెంట్ స్టోరీయా అంటే కాదు గైస్. చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. మనమైతే చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఒకటి కాదు రెండు కాదు. సరే రెగ్యులర్ స్టోరీ అన్నారు. దాని నరేషన్ స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్ గా ఉండొద్దా? అసలుకి ఫస్ట్ హాఫ్ లో మామ ఏదో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేసి దాన్ని ల్యాగ్ చేస్తారు గైస్. పిచ్ అంటే పిచ్చ ల్యాగ్ చేస్తారు. ల్యాగ్ అంటే మూవీలో స్టోరీ రైటింగ్ గైస్. పిచ్ అంటే పిచ్చ రెగ్యులర్ గా ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో మనకైతే ఏది కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించదు. అలాగే ఏదో లవ్ అంటారు. ఆ లవ్ ఏమన్నా కొంచెం బాగుందా అంటే ఆ స్టోరీ కూడా బాగుండదు. మనకి ఎక్కడా కూడా అంత పర్ఫెక్ట్ గా ఎంగేజింగ్ అనిపించదు. అసలు ఏంటంటే మూవీలో ఏదో లవ్ స్టోరీ అంటారు. అసలు ఆ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో, ఇంకో అమ్మాయి ఉంటుంది మన హీరోని లవ్ చేసిద్ది అనమాట. అసలు ఆ అమ్మాయి ఎటు వెళ్ళిపోయిందో ఏమో అసలు ఏం అర్థం కాదు. డైరెక్ట్ గా ఏంటంటే ఏదో ఒక పెళ్లి అంటారు. ఆ పెళ్లిలో మన హీరో అండ్ మన హీరోయిన్ కలిసిపోతారు. ఏదో కలిసేసి లవ్ చేసుకున్నాము ఇంకా డాన్స్ డైరెక్ట్ గా లవ్ స్టోరీ అనమాట. అక్కడ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఎలా స్టార్ట్ అయింది ఏంటనేసి ఒక ప్రాపర్ గా ఉండదు అనమాట ఏది కూడా. కాకపోతే ఇది మూవీలో మెయిన్ స్టోరీ కాదు. ఓన్లీ ఏంటంటే దీనికైతే స్క్రీన్ టైం ఎక్కువ తీసుకున్నారు. ఇదంతా మెయిన్ స్టోరీ కాదు కాబట్టి మనం స్టార్టింగ్ లో ఒక 50 మినిట్స్ వదిలేద్దాం. మెయిన్ స్టోరీకి వద్దాం. సరే ఈ మెయిన్ స్టోరీ అన్న కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుందా తోపు ఊపు అంటే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. అసలుకి మూవీలో కోర్ట్ సీన్స్ ఉంటాయి గైస్. నాకైతే అస్సలంటే అసలు నచ్చలేదు. నాకైతే వరస్ట్ అనిపించాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ కోర్ట్ అంటే అక్కడ వాదించుకోవాలి. అలాగే అక్కడ మెయిన్ పాయింట్స్ అన్ని పెట్టాలి. కాకపోతే ఈ మూవీలో అదే ఉండదు అనమాట. ఏదో టైం పాస్ కి ఏదో ఇన్వెస్టిగేషన్ చేశారంట. ఏదో పాయింట్స్ తెచ్చేసి ఎలాంటి పెడితే అలాంటి ఏదో పెట్టేస్తా ఉంటారు. మన ఆపోజిట్ ఏమో ఏదో నోరు మూసుకొని ఉంటాడు. ఏం మాట్లాడు. ఆ కోర్ట్ సీన్స్ లో గైస్ మనకైతే ఒక యాంగ్జైటీ ఒక ఇంటెన్సిటీ మనకి ఎక్కడా కూడా అనిపించదు. ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అంతే తప్పితే మనకైతే ఎక్కడా కూడా డిఫరెంట్ గా కొంచెం ఎంగేజింగ్ గా అనిపించదు ఆ కోర్ట్ సీన్స్ లో. కాకపోతే ఈ మూవీకి మెయిన్ థింగ్ కోర్ట్ సీన్స్. ఆ కోర్ట్ సీన్స్ బాగుండవు. మన హీరోయిన్ గైస్ ఏదో జైలు నుంచి తీసుకొస్తారు. అది ఎంత సింపుల్ గా అంటే అంత సింపుల్ గా తీసుకొస్తారు. ఏదో ఒకే ఒకసారి కోర్టుకు వస్తారు. ఆ ఫస్ట్ దాంట్లోనే మన హీరో విడిపించేస్తారు. మొన్న బాలీవుడ్ లో ఒక చిన్న సినిమా వచ్చింది గైస్ కోర్ట్ డ్రామా. పేరైతే మర్చిపోయాను కానీ ఆ మూవీ నేమ్. ఆ మూవీలో కోర్ట్ డ్రామా గైస్ చాలా అంటే చాలా బాగుంటది. ఈ మూవీని దాంతో పోల్చుకుంటే వీళ్ళైతే 10 to 20% కూడా మ్యాచ్ చేయలేకపోయారు. అలాగే మూవీలో ఫాదర్ ఎమోషన్ అనేసి ఇంకొక మదర్ ఎమోషన్ అనేసి ఏదో ట్రై చేస్తా ఉంటారు గైస్. అవైతే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. అసలు మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ నాకైతే వర్కౌట్ అవ్వాల. ఏదో క్లైమాక్స్ లో ఒక చిన్నపాటి ఎమోషన్ ట్రై చేస్తారు. అదైతే కొంచెం పర్లేదులే ఓకే అనిపించింది అంతే. అది కూడా మరీ అంత గొప్పగా ఉండదు. కాకపోతే ఏంటంటే రేపు అది ఇది అంటారు. అందువల్ల అయితే ఓకేలే అనుకుంటాం అంతే. అలాగే ఒక జైల్లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ కూడా కొంచెం పర్లేదు ఓకేలాగా ఉంది. ఆ ఫైట్ లో మన హీరో బాడీ గైస్ చాలా అంటే చాలా బాగుంది. మూవీలో మీకు ఒక చిన్న జోక్ చెప్పనా? మూవీలో మన హీరో ఉంటాడు. కాకపోతే హీరోలా అనిపించాడు ఎక్కడా కూడా. ఏముండవు అన్నమాట. తనకు ఒక మంచి సీన్ ఎక్కడా పడలేదు మూవీలో. స్టార్టింగ్ లో ఏదో లవ్ అంటారు తప్పితే ఇంకా సెకండ్ హాఫ్ లో అసలు అతను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కాకపోతే ఏంటంటే మూవీకి ఏదో ఒక చిన్న పాయింట్ లా పెట్టారు. ఇతనుంటేనే మూవీ నడిచిద్ది అన్నట్టుగా. అందువల్ల సరే ఉండాలి అన్నట్టుగా ఉంటుంది తప్పితే తనని చూపించకుండా ఉన్నాడులే అని చెప్పేసినా సరే మూవీ నడిచిద్ది. సెకండ్ హాఫ్ లో 90% గైస్ ఓన్లీ హీరోయిన్ నడిపిస్తా ఉంటది మూవీ మొత్తాన్ని. అది కూడా మరీ అంత గొప్పగా ఉండదు. ఏం చేస్తాం. కాకపోతే ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ లాగా హీరోయిన్ ఉంటది. ఇంకా ఈ మూవీ గురించి మరీ అంత చెప్పడానికి కూడా ఇంకేం లేదు గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే క్లైమాక్స్ లో లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు గైస్. అది కూడా మరీ అంత ఓవర్ గా ఉండదు. కాకపోతే ఏంటంటే రేపు అది ఇది అంటారు. మూవీ స్టోరీ దానికి సంబంధించింది. అందువల్ల అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం గైస్ చూస్తారా చూడరా అనేసి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు. స్టోరీ ఏదో తీసుకున్నారు కానీ వీళ్ళు దాన్ని పర్ఫెక్ట్ గా చూపించలేదు. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.